అందరికీ నమస్కారం. హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉందా? అయితే ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న రెండు పెద్ద కంపెనీలు హెచ్డిఎఫ్సి ఎర్గో, స్టార్ హెల్త్, ఈ రెండింటినీ పోల్చి చూద్దాం. దీనివల్ల ఎవరి అవసరాలకు ఏది సరిపోతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. అనుకోకుండా హాస్పిటల్లో చేరాల్సి వస్తే బిల్లు లక్షల్లో వస్తే ఎలా? ఈ భయం మనలో చాలామందికి ఉంటుంది. నిజానికి మన ప్రాంతంలో ఇది చాలా కామన్ అయిపోయింది. మరి అలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ రెండింట్లో ఏది బెస్ట్ అని తేల్చడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటి, తర్వాత ఈ కంపెనీల పనితీరు ఎలా ఉంది, వాళ్ల పాలసీలో ఉండే ఫీచర్స్ ఏంటి, ఎంత ఖర్చవుతుంది, చివరగా మన అవసరాలకు ఏది సెట్ అవుతుందో కూడా చూద్దాం. సో మొదటి పాయింట్, ఆ లక్షల్లో వచ్చే హాస్పిటల్ బిల్లు సమస్య. దీనికి ఒకే ఒక మంచి పరిష్కారం ఉంది. అది సరైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. సరే, ఇప్పుడు మన పోటీదారులు ఎవరో చూద్దాం. మన ముందు ఇద్దరు పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. ఒకరు హెచ్డిఎఫ్సి ఎర్గో. వీళ్ళు ఎక్కువగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో టెక్నాలజీని ఇష్టపడేవాళ్ల మీద ఫోకస్ చేస్తారు. రెండోది స్టార్ హెల్త్. వీళ్ళు ఇండియాలోనే మొదటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. చిన్న పట్టణాల్లో, ఊర్లల్లో కూడా వీళ్ళకి మంచి పేరు, బ్రాంచులు ఉన్నాయి. ఓకే, పరిచయాలు పూర్తయ్యాయి కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనకు అత్యవసరమైనప్పుడు ఏ కంపెనీ అండగా నిలబడుతుంది? మాటలు కాదు, నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఎందుకంటే నంబర్స్ అబద్ధం చెప్పవు. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే సింపుల్గా వాళ్లకొచ్చిన 100 క్లెయిమ్స్లో ఎన్నింటికి డబ్బులిచ్చారు అనేది. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి ఎర్గో 97%తో చాలా ముందుంది. స్టార్ హెల్త్ 85% దగ్గరుంది. అంటే హెచ్డిఎఫ్సి మీ క్లెయిమ్ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ అన్నమాట. ఇక కంప్లైంట్స్ విషయానికొస్తే ఇక్కడైతే తేడా ఇంకా చాలా చాలా పెద్దగా ఉంది. ప్రతి 10,000 క్లెయిమ్స్కి హెచ్డిఎఫ్సి మీద కేవలం 9 ఫిర్యాదులొస్తే స్టార్ హెల్త్ మీద ఏకంగా 50కి పైగా ఉన్నాయి. అంటే హెచ్డిఎఫ్సితో క్లెయిమ్ ప్రాసెస్ చాలా స్మూత్గా ఉండే అవకాశం ఉంది. స్పీడ్ విషయానికొస్తే రెండూ దాదాపు నువ్వా నేనా అన్నట్టే ఉన్నాయి. క్యాష్లెస్ క్లెయిమ్స్లో రెండూ ఫాస్ట్గానే ఉన్నాయి. ఇక రీయింబర్స్మెంట్లో అయితే స్టార్ హెల్త్ 7 రోజుల్లోనే సెటిల్ చేస్తామని చెప్తోంది. హెచ్డిఎఫ్సికి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. సో స్పీడ్ విషయంలో పెద్దగా వరీ అవ్వక్కర్లేదు. నంబర్స్ ఒక కథ చెప్తే, పాలసీ డాక్యుమెంట్లోని చిన్న చిన్న వివరాలు మరో కథ చెప్తాయి. అవే చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఆ ఫైన్ ప్రింట్లోకెళ్ళి ఏ ప్లాన్లో మనకెక్కువ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ముందుగా రీస్టోరేషన్ బెనిఫిట్ అనే ఒక సూపర్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన మొబైల్ డేటా ప్యాక్ లాంటిది. మీ పాలసీ అమౌంట్ వాడేసుకున్నాక కంపెనీ దాన్ని మళ్లీ నింపుతుంది. దీనివల్ల ఒకే సంవత్సరంలో మళ్లీ హాస్పిటల్లో చేరాల్సి వస్తే టెన్షన్ ఉండదు. ఇక్కడే స్టార్ హెల్త్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. వాళ్ళు ఎలాంటి అదనపు డబ్బులు తీసుకోకుండానే అన్లిమిటెడ్ సార్లు రీస్టోరేషన్ ఇస్తున్నారు. అదే హెచ్డిఎఫ్సిలో అయితే బేస్ ప్లాన్లో ఒక్కసారి మాత్రమే ఇస్తారు. అన్లిమిటెడ్ కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. ఇది చాలా పెద్ద తేడా కదా. హాస్పిటల్లో చేరక ముందయ్యే టెస్ట్లు, మందులు, డిశ్చార్జ్ అయ్యాక అయ్యే ఖర్చులు, వీటిని కూడా ఇన్షూరెన్స్ కవర్ చేస్తోంది. ఇక్కడ చూస్తే హాస్పిటల్లో చేరడానికి ముందయ్యే ఖర్చులకు స్టార్ హెల్త్ 90 రోజుల వరకు కవరేజ్ ఇస్తోంది. హెచ్డిఎఫ్సి అయితే 60 రోజులిస్తోంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. గమనించండి, మనకు తరచుగా వచ్చే జ్వరం, జలుబు లాంటి వాటికి డాక్టర్ని కలిస్తే అయ్యే ఓపీడీ ఖర్చులు, లేదా ఏదైనా యాక్సిడెంట్ వల్ల పంటికి ట్రీట్మెంట్ అవసరమైతే ఈ ఖర్చులను స్టార్ హెల్త్ కవర్ చేస్తుంది. కానీ హెచ్డిఎఫ్సి ఎర్గో పాలసీలో వీటికి కవరేజ్ లేదు. ఓకే, ఇన్ని ఫీచర్స్ బానే ఉన్నాయి, కానీ వీటన్నిటికీ మనం ఎంత కట్టాలి? అసలు డబ్బుల విషయానికొద్దాం. ఏ ప్లాన్లో బెనిఫిట్స్ ఎక్కువ, ఏది మన బడ్జెట్లో ఉంటుంది చూసేద్దాం. హెచ్డిఎఫ్సి ఎర్గో వాళ్ల దగ్గర ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. దాని పేరు సెక్యూర్ బెనిఫిట్. మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటే ఏ క్లెయిమ్ చెయ్యకుండానే మొదటి రోజు నుంచే మీ కవరేజ్ ఆటోమేటిక్గా 20 లక్షలు అయిపోతుంది. ఇది చాలా మంచి బెనిఫిట్. ఇక స్టార్ హెల్త్ దగ్గర ఒక యూనిక్ ఫీచర్ ఉంది. అదే ఏజ్ ఫ్రీజ్. దీని అర్థమేంటంటే మీరు క్లెయిమ్ చెయ్యనంత కాలం మీ వయస్సు పెరుగుతున్నా సరే మీ ప్రీమియం పెరగదు. లాంగ్ టర్మ్లో ఇది చాలా డబ్బు ఆదా చేస్తుంది. ఇప్పుడు ధరలు చూద్దాం. ఈ టేబుల్ చూస్తేనే మనకు విషయం క్లియర్గా అర్థమైపోతుంది.
స్టార్ హెల్త్ ప్రీమియంలు దాదాపు అన్ని కేటగిరీలలో హెచ్డిఎఫ్సి ఎర్గో కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు సగానికి సగం తేడా ఉంది. ఇది నిజంగా చాలా పెద్ద వ్యత్యాసం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం కదా. ఇప్పుడు ఈ సమాచారం అంతా ఉపయోగించి ఎవరి లైఫ్ స్టైల్కి, ఎవరి ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఆప్షనో తేల్చేద్దాం. మనకు దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరకడం చాలా ముఖ్యం. ఈ విషయంలో స్టార్ హెల్త్ క్లియర్ విన్నర్. మన 2 రాష్ట్రాల్లో, ముఖ్యంగా విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో కూడా వాళ్ళకి ఎక్కువ హాస్పిటల్స్తో టైఅప్ ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే, మీకు ఓపీడీ కవరేజ్ కావాలన్నా, మీ ఊర్లో బ్రాంచ్ ఉండి డైరెక్ట్గా కలవాలనుకున్నా, లేదా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రీమియం తక్కువగా ఉండాలి అనుకుంటే స్టార్ హెల్త్ మీకు బెస్ట్ చాయిస్. అలా కాకుండా మీకు ప్రీమియం కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీగా ఉండాలి, ప్రాసెస్ అంతా స్మూత్గా యాప్లోనే అయిపోవాలి, కవరేజ్ కూడా డబుల్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు హెచ్డిఎఫ్సి ఎర్గో మీకు కరెక్ట్ చాయిస్. సో చివరిగా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లిచ్చే స్టార్ హెల్త్ కావాలా, లేక కష్టకాలంలో ఖచ్చితంగా అండగా ఉంటామనే భరోసా ఇచ్చే హెచ్డిఎఫ్సి ఎర్గో కావాలా? మీ ప్రయారిటీ ఏది? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.